జీఎస్టీ పేరుతోనూ దందా. సీఎం సాబ్ జరదేకో. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో తెలంగాణలో భారీ కుంభకోణం జరుగుతోంది. ఇటీవల గురుకుల స్కూళ్లు, కేజీబీవీ మైనార్టీ హాస్టళ్లు, సబ్ రిజిస్ట్రార్, ఆర్డీఓ, విద్యుత్, వైద్య శాఖల్లో అవుట్ సోర్సింగ్ లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అధికారుల అక్రమాల జాతకాలు సిబ్బంది వద్ద ఉన్నాయని, అందుకే సిబ్బంది తమ కుటుంబ సభ్యులను అవుట్ సోర్సింగ్ లో నియమించుకున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను 3 విభాగాలుగా విభజించారు. కేటగిరీ 1 లో పనిచేసే ఉద్యోగికి బేసిక్ వేతనం 15,600 రూపాయలు. ఈ వేతనానికి తోడు ఈపీఎఫ్ కింద 13%, ఈఎస్ఐ కింద 3.25%, వీటిని కలిపిన తర్వాత 18% జీఎస్టీని కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. అంటే 13% ఈపీఎఫ్ కింద 2,228 రూపాయలు, ఈఎస్ఐ కింద 507 రూపాయలు, ఏజెన్సీ కమిషన్ 4% కింద 424 రూపాయలు కలిపితే మొత్తం 18,756 రూపాయలు అవుతుంది. దీనికి 18% జీఎస్టీ కింద 3,377 రూపాయలు కలిపి ఒక ఉద్యోగికి సర్కార్ 22,136 రూపాయలు చెల్లిస్తోంది. అయితే ఇందులో వాస్తవంగా ఉద్యోగికి ఇచ్చేది 13,611 రూపాయలు మాత్రమే. ఎందుకంటే బేసిక్ వేతనం నుంచి ఈపీఎఫ్, ఈఎస్ఐ, వృత్తి పన్ను 0.75% కట్ చేస్తారు. అయితే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల్లో చాలా వరకు ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ కట్టడం లేదు. ఒక్కో ఉద్యోగికి ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీతో పాటు ఏజెన్సీ కమిషన్ తో కలిపి ఏజెన్సీకి మొత్తం 9,425 రూపాయలు వస్తుంది. ఇందులో కమిషన్ మినహాయించి మిగిలింది ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా ఇవ్వడం లేదు. అంతేకాదు, వాస్తవంగా పనిచేస్తున్న ఉద్యోగులకే కాక లెక్కల్లో తేడాలు చూపించి మెక్కేస్తున్న జీతాలకు ప్రభుత్వం నుంచి జీఎస్టీ సొమ్మును తీసేసుకుంటున్నారు. కేటగిరీ 2 అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి జీఎస్టీ కింద 4,115 రూపాయల చొప్పున ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లిస్తోంది. ఇక 3వ కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు దీనికి మించే చెల్లిస్తోంది. కానీ ఆయా ఏజెన్సీలు మాత్రం తమ కార్యకలాపాలకు సంబంధించి సర్కార్కు పూర్తి స్థాయిలో పన్నులు చెల్లించడం లేదు. ఏజెన్సీలు చెల్లించిన జీఎస్టీ, ప్రభుత్వం వాటికి చెల్లించిన జీఎస్టీని సరిపోల్చి చూస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఈపీఎఫ్, ఈఎస్ఐ, 4% కమిషన్, జీఎస్టీ వంటివన్నీ కలుపుకొని ప్రతి నెల ఏజెన్సీలకు సుమారు 200 కోట్ల రూపాయలు అందుతున్నాయి. అయితే 50% పైగా ఏజెన్సీలు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఈపీఎఫ్, ఈఎస్ఐలను సకాలంలో చెల్లించడం లేదనే ఫిర్యాదులున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీల్లో అత్యధికం అధికారులు వారి బినామీల కనుసన్నల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన విచారణలో ఏజెన్సీల అక్రమాలు, నకిలీ ఉద్యోగుల వివరాలు వెలుగు చూశాక ఎవరిపై కేసులు నమోదు చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. చాలా సందర్భాల్లో ఏజెన్సీల లోపాలను గుర్తించి కలెక్టర్లు వాటిని బ్లాక్ లిస్ట్ లో పెడితే 4 నెలలు తిరగక ముందే మరో పేరుతో అదే వ్యక్తి తెరపైకి వస్తున్నారని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు చెబుతున్నారు. రోజువారీ వేతనం, ఎన్ఎంఆర్, గౌరవ భృతి అంటూ రకరకాల పేర్లతో ఉద్యోగుల శ్రమ దోపిడీ తప్ప భద్రత ఉండడం లేదు. నిరుద్యోగులకు న్యాయం చేసేలా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికి కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే మార్చి నుంచి అయినా ప్రభుత్వం ఏజెన్సీల లైసెన్సులను పునరుద్ధరించకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు మేలు చేకూరుతుంది.